ప్రార్థన లేకపోతే యథార్థవంతుడు యథార్థహీనుడిగా మారిపోతాడు. దేవుని సన్నిధి లేకపోతే జ్ఞానవంతుడు జ్ఞానహీనుడిగా మారిపోతాడు. దేవుని సన్నిధి లేకపోతే బలవంతుడు బలహీనుడిగా మారిపోతాడు. దేవుని సన్నిధి లేకపోతే కొన్ని సందర్భాలు ధనవంతుడు దరిద్రుడిగా తయారవచ్చు. చాలా జాగ్రత్త సొమ్మ. ఏం కావాలి ఈ రోజున క్రైస్తవుడిగా? దేవుని నమ్మిన నీకు, వింటున్న ఎవరివైనా నీకు ఎవరు కావాలి అంటే దేవుని యొక్క సన్నిధి కావాలి. యథార్థవంతుడు దావీదు అనేక మందిని ఆదరించిన వాడే, కానీ ఎప్పుడైతే ప్రార్థన లోపించిందో, ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోయిందో, 3 పూటలా చేయవలసిన ప్రార్థన ఒకవేళ ఒక పూటకు వచ్చిందో, లేకపోతే 2 పూటలు కాకుండా అసలు పూర్తిగానే ప్రార్థన తగ్గిపోయిందో తెలియదు. కానీ యథార్థవంతుడైన దావీదు యథార్థహీనుడిగా